మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. శరత్ కు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేమని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల ఫండ్ మాట ఏంటి? కవితకు 5 గంటలు సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటివేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. గాలి దుమారం ఏందండి? ఆల్రెడీ తన అరెస్ట్ అయ్యి తిహార్ జైలు ఉంది. అరెస్ట్ అయినామనే మళ్ళా సిబిఐ అరెస్ట్ చేసిందంటే ఎంత దౌర్భాగ్యము. మళ్ళీ కవితక్క రాసేందో చూడాలి ఒకసారి రాశి ఫలాల. ఏమిటికి, దేనికోసం ఈ సంపాదన? దేనికోసం, ఎవడి కోసం? ఎస్, సంపాదించాలి కాదంటలేను, మనిషి బ్రతుక, మనిషి మనుగడ. ఎందుకంటే ప్రపంచం అట్లా తయారైంది. డబ్బు లేకపోతే ఓడి చూడడు. కానీ మరి ఇట్లాంటి గలీజ్ పనులు చేయాలన్నా, మరి ఇంతగనం చేయాలన్నా? ఉంది కదా ఆల్రెడీ బంజారా హిల్స్లో ఇల్లు కట్టుకుంటేవి 300 కోట్లట. దాన్ని ఇల్లే 300 కోట్లట. మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెప్పించుకుంటారట. అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇప్పుడు తిహార్ జైల్లో ఊసులు లెక్క పెడతావి. నువ్వు కష్టపడి సంపాదించి తిహార్ జైల్లో కూర్చుంటే నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇంట్లో మంచి భోగాలు అనుభవిస్తారు. అంటే ఎవరి కోసం పాకులాడము, ఎవరి కోసం సంపాదించడము, ఎవరి కోసం అన్యాయం చేసుడు, ఎవరి కోసం ఏం చేసుడు? ఈ రోజు నీ కుటుంబం కూడా నీ గురించి మాట్లాడతలేరంటే, నీ కుటుంబం కూడా సైలెంట్ ఉందా అంటే, నీ కుటుంబం కూడా ఢిల్లీకి వస్తలేదంటే, తండ్రి కేసీఆర్ గారు కూడా ఇంకా నీ గురించి మాట్లాడతలేరంటే ఏ రకంగా నిన్ను జమగట్టిరు అనేది ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక లెటర్లు మాత్రం రాస్తారు. ఇక పెన్ను ఉంది కదా, పేపర్ ఇచ్చారు కదా అని చెప్పి లెటర్ రాస్తారు. మీడియాలో దుష్ప్రచారం ఏం చేసి, దుష్ప్రచారం చెయ్యంది చేసిందని చెప్తే దుష్ప్రచారం. అరే చేసిందని చెప్తే దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? కాదు కదా. మరి ఇవన్నీ ఏంది? మరి అరబిందో సంస్థకి ఎంత ఇచ్చిర్రు? ఫార్మా కంపెనీకి. ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఎవరు ఇచ్చిర్రు? ఇవ్వమని ఎవరు చెప్పారు? మంచిగా ఉండే మా కేజ్రీవాల్ ఊడ్చేయాలి, దేశంలో అవినీతిని ఊడ్చేయాలని చెప్పి గుర్తు కూడా, ఆ ఊడ్చే గుర్తు, చిప్రుకట్ట గుర్తు పెట్టుకొని ఆమ్ ఆద్మీ చాప కింద నీరులాగా విస్తరించి పంజాబ్ని కూడా ఏలుతుంది. మన తర్వాత కార్పొరేషన్లు సంపాదించుకుంది, జాతీయ పార్టీలాగా ఎదుగుతుంది. ఒకటి మాత్రం చెప్తా, కేజ్రీవాల్ని ఇరికిచ్చిండ్రా ఏం చేసిరా తెలియదు కానీ ఈ కేజ్రీవాల్ మాత్రం ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఢిల్లీలో తీసుకొచ్చిండు. సో సామాన్యులకు అందుబాటులో ఉంది ఉచిత విద్య. మరి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉచిత విద్యనే కదా శ్రావ్య అంటే? అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో పిల్లలకి చదువు తెప్పిస్తుండు. అంటే గవర్నమెంట్ స్కూల్ కదా అని చెప్పి, లేనోళ్ళు కదా అని చెప్పి అట్లా వదిలేలే. చాలా స్ట్రిక్ట్గా ఒక ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం కూడా తీసిపోకుండా చాలా ఈక్వల్గా దాన్ని నడుపుతా ఉన్నాడు. ఈ విషయంలో మనం కేజ్రీవాల్ని మెచ్చుకోవాలి. అసలు ప్రజలకు ఏం కావాలి? ముఖ్యంగా ఈ ఉచితాలు, ఈ నెలకి తులం బంగారము, గివా ప్రజలకు కావాల్సింది కాదు. అరే నువ్వు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా బంగారాలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇనిపిస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా అన్ని వసతులు, కరెంటు బిల్లు కట్టుకుంటారు కదా వాళ్ళే. ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తే ఇంకా మస్తు పైసలు మిగులుతాయి, అందరికి మిగులుతాయి. వాళ్ళే కొనుక్కుంటారు, గ్రాసరీస్ కొనుక్కుంటారు, అవి కొనుక్కుంటారు, ఇవి కొనుక్కుంటారు. ఉచిత ఆర్టీసీ కూడా అవసరంలే, టికెట్ ఇచ్చి ట్రావెల్ చేస్తారు. ఈ ఉచితాలు ఇచ్చి ప్రజల్ని ఖరాబ్ చేస్తారు అని అడిగితే. సో ఎందులో ఇవ్వాలి? ఉచిత మందులు ఇయ్యరు. ఉచిత విద్య కావాలి, అది ఇయ్యరు. ఉచిత వైద్యం కావాలి, అది ఇయ్యరు. కానీ ఈ విషయంలో కేజ్రీవాల్ని మెచ్చుకోవాల్సిందే. అట్లుండే మన కేజ్రీవాల్ ఇట్లా అయిపోయాడు ఈ కవిత దెబ్బకు. మళ్ళీ కావాలనే ఇరికిచ్చిరా ఏం చేసిరా అనేది అర్థం కావట్లే. కానీ మొత్తానికి ఎట్లుండే కవితక్క అప్పుడు ఎట్లుండే కవితక్క, ఇప్పుడు ఎట్లా అయిపోయా కవితక్క. ఏడుస్తుందట పాపం జైల్లో. ఇక మళ్ళీ మీరు కమెంట్లు పెట్టుకో నీకు చెప్పిందా, జైలుకి వెళ్ళి వచ్చి చెప్పిందా అంటే మాకు తెలుస్తాయండి. చెప్పరు వాళ్ళు, వచ్చి ఫోన్ చేసి చెప్తారా? మాకు తెలుస్తాయి అంతే. సో ఇట్లా బాధపడుతుందట. ఇక ఇప్పుడు బాధపడే ఏం లాభం అంటే, సిబిఐ ప్రూఫ్స్ చూపించిందట మొత్తం. సాక్ష్యాలను చూపించిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలంతో దర్యాప్తు. ప్రూఫ్స్ చూపించి దీనికి సమాధానం చెప్పమంటే అంటుందట. ఇక సమాధానం చెప్తలేదు. ఇంత పరిస్థితి ఇంత నీచం అంటే తిహార్ జైల్లో కరుడు కట్టినటువంటి ఖైదీలను పెడతారు. అంటే క్రిమినల్స్ పెడతారు. నేషనల్ లెవెల్స్ తప్పులు చేసే వాళ్ళందరూ కూడా తిహార్ జైల్లో పెడతారు. అటువంటి వాళ్ళ మధ్య మన తెలంగాణ ఆడబిడ్డ ఈ కవితక్క, అది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం తండ్రి పేరంతా బస్సు పట్టిపించాయి, మొత్తం ఖరాబ్ చేసాయి. ఈ రోజున కేసీఆర్కి పరిస్థితి కేటీఆర్ వల్ల, కవిత వల్ల కాదా వచ్చింది? 100% వీళ్ళ వల్లే వచ్చిందని నేను అంటలేను, ప్రజలే చెప్తారు పోయి మైక్ పెడితే.
సో ఇట్లాంటి పరిస్థితి నేను చెప్తున్నా. ఎందుకు ఇంతగానం చెప్తున్నానంటే తినలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లాంటి తప్పులు చేయొద్దు. మీరు సంపాదించింది పోయి జైల్లో కూర్చోనిక దాన్ని అనుభవించాలి కదా. ఎక్కడ ఏది చేయాలో గదే చేయాలి. ఇట్లాంటివన్నీ ఇక దొరికింది కదా నాన్న పేరు వాడుకుంటా అన్ని వేసుకుంటా పోతా అంటే ఇక ఇట్లనే ఉంటుంది. జ్యువెలరీ షాప్లో బెదిరించాలి, డైమండ్ సెట్లు వేసుకపోవాలి, పైసలు అడిగితే మా అయ్యని అడగని చెప్పాలి. ఇవన్నీ చేసేది బయట. సో ఇట్లా చాలా మందిని మెంటల్ టార్చర్ పెట్టిందట కవితక్క. ఇక కొద్ది గొప్ప మా కేటీఆర్ నయమట. ఇక మా అన్న కేటీఆర్ చాలా నయమట. కానీ కవితక్క అట్లా కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అట్లీస్ట్ ఎవరు కూడా మాట్లాడతలేదు. అట్లీస్ట్ మనమన్నా మాట్లాడదామని మాట్లాడుతూ ఉన్నాం.